అరే అన్న ఏదన్నా ఏమని చెప్పన్న ఒక సినిమాకి కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, డాన్స్ ఉంది, ఎమోషన్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్ ఉంది. ఇది కదా నా సినిమా కావాల్సింది. నాకైతే అన్న చాలా సినిమా చూసిన ప్రదీప్ రంగనాథ్ అంత ఈ స్టోరీలో ఉన్న డెప్త్ అసలు నా రియల్ లైఫ్ లో అంటే నాకు కూడా ఒక లవర్ ఉంటే రియల్ డెప్త్ అని చూపించిన స్టోరీ మాత్రం పక్కా చూడండి. ప్రదీప్ రంగనాథ్ హిట్ ఒకటే. పంజాబ్ లో ఫేమస్ జీబు ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రదీప్, అసలు ఏం యాక్టింగ్ అన్న ఒక్కొక్క సీన్ అసలు నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయాలన్నా. సింపుల్ స్టోరీ అన్న అసలు. అరే ఇలాంటి స్టోరీకి నేను అనుకున్నానా ఈ దివాళికి డ్యూడర్ అని అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతాను. యూత్ నుంచి ఫ్యామిలీ, చిన్నలు పెద్దలు, పెళ్లి కాలాలు, ముసలోళ్ళు అందరూ ఈ సినిమా చూడండి. పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. ఈ సినిమాలో హైలైట్స్ నాకు నచ్చింది అంటనా, మన యూత్ లో లవ్ చేసి తప్పు చేస్తామన్నా. లవ్ చేస్తే దాని తర్వాత ఎలా ఉంటది, మళ్ళా అమ్మాయి పెళ్లి అయితే మనం ఎట్లా అనేది చూపిస్తాను నా స్టోరీ చెప్పన్నా. ఇది ఒక మంచి లవ్ స్టోరీ. తొందరపడి ప్రేమిస్తారు, తొందరపడి ప్రెగ్నెంట్ అవుతారు అమ్మాయిలు. ఈ సినిమా చూడండి మీకు తెలుస్తుంది. ఎవరు తప్పు చేసినా, మనం తప్పు చేసినా, మన ఫ్యామిలీ తప్పు చేసినా, పంపకం తప్పు చేసినా మన దాన్ని చూసానా. నిజ జీవితం అన్న, నిజ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు మన యూత్ కి జరుగుతున్న అన్యాయాలు ఎలా ఉన్నాయో అంటే యూత్ చిన్న లవ్ ధర డ్రామా ధర ప్రెగ్నెంట్ చేస్తారు కదా, అసలు ఎలాంటి స్టోరీ అనేది చెప్పతాను. ఇప్పుడు చెప్తే పాపం తప్పు లీక్ చేయదు అన్న. హీరో హీరోయిన్ మమత మేడం సూపర్ యాక్టింగ్ మేడం. ప్రతి సీన్స్ అన్న అసలు కళ్ళ నీలాగా అన్న. వాళ్ళిద్దరు ఎమోషనల్ ఇంటర్వెల్ తర్వాత ఒక ఎమోషనల్ సీన్ ఉంటుందన్న, అసలు కళ్ళ నీలాగా అన్న. ఏం ఎమోషన్ అన్న, సినిమా అంటే ఇది అనిపిస్తుంది అన్న. సినిమా స్టోరీ మాత్రం ఒకటే ఉంది. ఒకటే పర్సనాలిటీ ఇంపార్టెంట్ కాదు, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, కట్అవుట్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్ బ్రో, అంతే. ప్రదీప్ రంగనాథ్ అన్నం అనేది ఏం లేదు. అతను చాలా బాగా కష్టపడ్డాడు, అతనికి చాలా బాగా యాక్టింగ్ చేశాడు అనమాట మూవీ. అవుతుంది 100% అవుతుంది. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఏమైనా స్టోరీ చెప్తే మళ్ళీ జనాలు చూడరు కదా ఇంకా మూవీ. అంటే ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది కదా, తాళి కంటే విలువైనది అమ్మాయి వెనుక ఉన్న ఎమోషన్స్ ఎక్కువ వాల్యూ అన్నట్టు డైలాగ్ ఉంటుంది. మరి ఆ డైలాగ్ ఎలా అన్ని కనెక్ట్ అవుతారు జనాలు ఒకసారి మూవీ చూస్తే. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తే మళ్ళీ రివీల్ చేసేటట్టు. మమతా బేజం మీద మొత్తం మెయిన్ స్టోరీ ఫోకస్ ఉంటుంది. మెయిన్ ఆమె మీద నడుస్తుంటది స్టోరీ. హీరో మెటీ లేదు, 100% హీరో మెటీ లేదు. నెక్స్ట్ ధనుష్ అని కూడా చెప్పొచ్చు. డ్రాగన్ కన్నా బాగుంది, చాలా బాగుంది. హైలైట్స్ అంటే మెయిన్ స్టోరీ అదే, ఇంకా లవ్, మ్యారేజ్ మొత్తం ఇవే నడుస్తుంటారు. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. యూత్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది మూవీకి. ప్రదీప్ రంగనాథ్ యాక్టింగ్ చాలా బాగా మెయిన్ స్టోరీ అంతా మమతా బైజం మీదే ఉంటుంది. ఎట్లా నేషనల్ క్రష్ కదా, మొత్తం స్టోరీ అంతా ఆమె మీద రన్ అవుతుంటుంది అనమాట. చాలా బాగా యాక్టింగ్ చేశారు. లవ్ ట్రాక్ చాలా బాగుంది. ఆ మ్యూజిక్, బీజిఎం, సాంగ్ అది ఎట్లా బాగా ముందే హిట్ అయిన తర్వాత మూవీ రిలీజ్ అయింది కదా. సినిమాకి ప్లస్ మైనస్ అంటే ఇంకా కొంచెం లాగ్ అయినట్టు అనిపించేది. చేసి ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది.